ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ఈరోజు దేశవ్యాప్తంగా ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రభువే తన చిత్తానుసారమైన ప్రభుత్వాలను దేవుడు ఏర్పరచుకుని ఎన్నుకొనుగాక. ఆంధ్రప్రదేశ్లో తన చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని ప్రభు ఏర్పాటు చేయనుగాక. కేంద్రంలో ఆయన సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో ఏ పార్టీ అయితే అధికారంలోకి రావాలని ఉందో అటు రీతిగా ప్రభు చిత్తమే నెరవేర్చబడునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం. ఈ నేలకొండపల్లి మండలంలో 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 22 గ్రామాల కొరకు ప్రార్థించుటకై మీరు కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ నేలకొండపల్లిలో ఉన్న 22 గ్రామాలపై మీ కృపను ప్రోక్షించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవం ఈ మండలంలో 22 గ్రామాలపై ప్రోక్షించబడునుగాక. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిప్పండి. మీరే ప్రభు అని, మీరే రక్షకుడని, మీరే విమోచకుడని ఈ మండల ప్రజలు యేసుక్రీస్తు నామములో ఎరుగుదురుగాక. మీ సహాయము దయచేయమని నేలకొండపల్లి మండలాన్ని 22 గ్రామాలను మీకు సమర్పిస్తూ మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయము 27, 28 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చునియుండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిచర్య, అనేక ప్రాంతాలు ఆయన సంచరిస్తూ వచ్చారు. రాత్రింబగళ్ళు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. పగలు పరిచర్య, రాత్రి ప్రార్థన,
తన సేవా జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. వాక్యం సెలవిస్తుంది, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. ఇక్కడ ఎవరు గొప్ప? యేసు ప్రభుల వారు గొప్ప, సుంకరి కూడా గొప్ప. యేసు ప్రభుల వారు ఆ సుంకరి కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని చెప్పారు. యేసు ప్రభుకున్న ఉద్దేశము గొప్పది, ప్రణాళిక గొప్పది, సంకల్పము గొప్పది. ఆ గొప్ప సంకల్పానికి సుంకరి లోబడ్డాడు. నన్ను వెంబడించము అంటే సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రభుని వెంబడిస్తున్నాం. కులాన్ని విడిచిపెట్టలేకపోయాం. ఇంకా కులం, మేము వైశ్యులమండి, మేము ఆచారులమండి, మేము రాజులమండి, మేము రెడ్డిలమండి, మేము చౌదరీస్మండి, మేము అదండి ఇదండి అంటే దేన్ని విడిచిపెట్టలేదంటే కులమును విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం. అందుకే మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను మన కన్నులారా చూడలేకపోతున్నాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ సుంకరికి కుటుంబం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఇంకా తనకు లాభకరమైనవి ఎన్నో ఉండొచ్చు. వాక్యం సెలవిస్తుంది, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని వెంబడించారని. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి, మన కులమును, మన జాతులను, మన హోదాలను, నామకార్థ స్థితిని, దేవునికి అవమానపరిచే అంశాలు మన జీవితంలో ఏవి ఉన్నాయో వాటిని విడిచిపెట్టి సుంకరి వలె ప్రభుని వెంబడిద్దాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, కృపగలిగిన రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం మాకు వినబడుతూ ఉంది. సుంకరి వలె మిమ్మల్ని వెంబడించడానికి, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడానికి, మీ నామానికి ఏది అవమానం వస్తుందో వాటిని విడిచిపెట్టి వెంబడించడానికి మీ సహాయం దయచేయండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి సహోదరిని, ప్రతి సహోదరుడిని మీరు దీవించండి. గొప్ప దేవుడా, ఈరోజు మా దేశవ్యాప్తంగా ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరుగుతూ ఉంది. దేవా, కేంద్రంలో, రాష్ట్రంలో మీ చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయండి. ఎక్కడ ఎటువంటి గొడవలు, ఎటువంటి హింస, అల్లరులు, హత్యలు ఇది జరగకుండా మీ కాపుదల కిందకు మా దేశాన్ని తీసుకురండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తూ మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం,
దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.